ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అందరికీ శుభోదయం. మీరు 14వ తేదీన జన్మించారా? మీరు రవి బుధ రాహు వ్యక్తులు. మీ యోగములు స్వభావ స్వరూపంలో తెలుసుకోండి. వెన్ యు ఆర్ బోర్న్ ఆన్ ది 14th యు ఆర్ రవి మెర్క్యూరీ రాహు పీపుల్ నో యువర్ యోగాస్ అండ్ నేచర్స్. వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, రాజమహేంద్రవరం. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్, ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, రాజమహేంద్రవరం 9440255669. మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక వీడియోలని ప్రజెంట్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా యాస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రము, వాస్తుశాస్త్ర, న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రము, వీటి గురించి మనం చెప్పుకుంటున్నాము. ఈ మూడు కూడా ఇహపర సుఖాలు మనకి అని అనుకున్న ఇహలోక సుఖాలు మటుకు అందిస్తాయి. లేకపోతే నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఆధ్యాత్మిక కానీ, ఒక మంచి మాటలు కానీ, ఒక సూక్తులు కానీ, ఒక హితోపదేశాలు కానీ, ఇవి మటుకు మనకి పరలోక సుఖాన్ని ఇస్తాయి. కాబట్టి మనం వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఈరోజు చాప్టర్లో మనకి న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం గురించి మనం చెప్పుకుంటున్నాము. అందులో 14వ తారీఖున పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాము. 14వ తారీఖున పుట్టిన వాళ్ళు 1+4 అంటే సింగిల్ డిజిట్లోకి తెచ్చినట్టయితే 5 అవుద్ది. 5 బుధ వ్యక్తుల కింద పరిగణించబడతారు. అయితే చాలామంది పెద్దలు, మేధావులు అందరూ కూడా ఏంటంటే 1, 4, 5 కాబట్టి బుధ వ్యక్తులు, బుధుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీరుకుంటుంది అని వారు బల్లగుడ్డు చెప్తారు. అది అక్షర సత్యం అయినప్పటికైనా సరే మనకి దీనిని కూడా అనలైజేషన్ చేయాలి. ఒక కాంబినేషన్లో ఉంది, కానీ కాంబినేషన్ కూడా స్ప్లిట్ చేసినట్టయితే 1 అందులో ఉంది, 4 అందులో ఉంది. కాబట్టి ఈ 2 యొక్క గుణాలు కూడా అందులో ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, 1 ఒక తెలుపు రంగు, నలుపు రంగు ఉంది. తెలుపు రంగు, నలుపు రంగు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అవి కూడా తెలుపు, నలుపు అని అంటాము. అయినట్టయితే ఈ తెలుపు రంగు, నలుపు రంగు సమపాలలో కలిస్తే అది తెలుపు రంగు వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. అదేవిధంగా నలుపు రంగు కూడా వ్యక్తిత్వాన్ని కోల్పోయి అది కొత్త రంగు చామంచా వస్తుంది. అంటే ఈ లక్షణాలు 2 లక్షణాలు ఉంటాయి కదా, అంటే చామంచా లక్షణాలు ఉంటాయి, ప్లస్ అందులో తెలుపు రంగు లక్షణాలు ఉంటాయి, నలుపు రంగు లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇవి 2 కూడా ఇండివిజువల్గా ఉంటాయి. కాబట్టి మనము దీనిని కాంబినేషన్లో మనం ఈ 14వ తారీఖున కాంబినేషన్లో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క పద్ధతి యాస్ట్రాలజీలో కూడా ఉంది. ఒక గ్రహ ఉన్నట్టయితే ఆ గ్రహ గురించి చెప్పుకుంటాము. అదే కానీ 2 గ్రహాల కాంబినేషన్ విగ్రహ యోగం అంటాము. అంటే రవి బుధులు, తర్వాత రవి చంద్రులు, రవి కుజులు, గురువు కుజులు, చంద్ర కుజులు, ఇటువంటి అన్నీ కూడా మనం చెప్పుకుంటుంటాము. అంటే ఈ యొక్క కాంబినేషన్ మనం చూసుకోవాలి. ఈ కాంబినేషన్లో కూడా మనకి మంచి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 14వ తారీఖుని మన కాంబినేషన్గానే మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క రిజల్ట్స్ ఏమేమి వస్తాయి అన్నట్టయితే, రవి బుధులు అంటే బుధాదిత్య యోగం వస్తుంది ముందర. అంటే రవి బుధుడు బుధాదిత్య యోగం వస్తుంది. తర్వాత ఏంటంటే రవి రాహువులు వస్తారు. తర్వాత ఏంటంటే రాహు బుధులు వస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా యోగాలు వస్తుంటాయి. ఈ యోగాల గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వీరికి మనం జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు లక్కీ నెంబర్ చెప్పుకోవాలి. అంటే లక్కీ నెంబర్ అన్నట్టయితే 1, 4, 5 వస్తుంది. 4 అన్నట్టయితే రాహు వ్యక్తులు, 1 అన్నట్టయితే మటుకు రవి వ్యక్తులు, 5 అన్నట్టయితే మటుకు బుధ వ్యక్తులు. ఈ 1, 4, 5, 3 ఇంప్లిమెంట్ అవుతాయి వీళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే 1, 2, 3, 7, 9 కూడా వీళ్ళకి యోగాలు ఉన్నాయి. అంటే అదృష్ట దినాలు, అదృష్ట సంఖ్యల కింద కూడా పరిగణించవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఆదివారం, సోమవారం, బుధవారం ఏ పని చేసినప్పటికైనా మంచి రోజులు, మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం, సోమవారం, బుధవారం వీళ్ళకి ఏ పని చేసినా మంచి రోజులు, మంచి కలిగే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి.
నెక్స్ట్ వీళ్ళకి తెలుపు రంగు మంచిది, అదేవిధంగా వైలెట్ రంగు మంచిది. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ కలరు, గ్రీన్ కలర్ కూడా వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తారనమాట. ఈ యొక్క కలర్స్ వీళ్ళు డ్రెస్ కోడ్ కానీ ఇన్నర్స్ కానీ వాడకుండా మంచిది. వీళ్ళకి ఆరాధ్య దేవత ఎక్కువగా సూర్యదేవుడిని, సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేయాలి. లేదు అన్నట్టయితే దుర్గాదేవిని ఆరాధన చేయాలి. లేదు అన్నట్టయితే వినాయకుడు కానీ విష్ణుమూర్తిని కానీ ఆరాధన చేస్తే వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీళ్ళకి ఉంగరం అనేది పెట్టుకున్నట్టయితే మటుకు కెంపు ఉంగరం పెట్టుకున్న బాగానే ఉంటుంది, జాతిపచ్చ ఉంగరం పెట్టుకున్న బాగానే ఉంటుంది, గోమెరుగు ఉంగరం పెట్టుకున్న బాగానే ఉంటుంది. అంటే కెంపు ఉంగరం అన్నట్టయితే రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ పెట్టాలి, 2.5 నుంచి 3.5 క్యారెట్స్ లోపు. అదేవిధంగా పచ్చ ఉంగరం పెట్టుకోవాలంటే రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి పెట్టుకోవాలి. అదేవిధంగా వీళ్ళు గోమెరుగం పెట్టుకోవాలన్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టుకోవాలి. పెట్టుకున్నట్టయితే వీరికి అన్ని విధాలు కూడా మించగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా వీరు ఆకర్షణీయంగా ఉంటారు, ఎక్కువ ప్రేమను పొందుతారు. ఎవరినన్నా ఇట్టే ఆకట్టుకుంటారు, అందరి చేత ఎక్కువగా గౌరవించబడతారు, వీరు ప్రేమించబడతారు. అంటే వీళ్ళలో ఒక విధమైన ఆకర్షణ, మాటగారితనము, కమ్యూనికేషన్ స్కిల్ వీళ్ళకు ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎటువంటి పనినైనా సరే సులువుగా చేయగలరు. అయితే వీళ్ళకి పట్టుదల ఉంటుంది, వారు చెప్పిన వినాలని ఉంటుంది. కానీ ఇక్కడ బురుడు వల్ల పట్టు విడుపులు కూడా వీళ్ళకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టు విడుపులు ఉంటుంది, పట్టుదల ఉంటుంది, తర్వాత గౌరవం ఉంటుంది, అగౌరవం ఉంటుంది, ధనాదాయం ఉంటుంది, ధనాదాయం లేకపోవటం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగాల సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఆకర్షణ ఉంటుంది. ఆ యొక్క ఎక్కువగా వీళ్ళు ఆకర్షింపబడతారు ఎర్రటి వ్యక్తుల వలన, వీళ్ళ మాటల వలన ఎర్రటి వ్యక్తులు వీళ్ళకి లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళకి వ్యాపారం అంటే చాలా అమితమైన ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఆ వ్యాపారాలు కూడా మంచి వ్యాపారాలు చేస్తారు. వీళ్ళు సముద్ర ప్రయాణ వ్యాపారం ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు. అంటే సముద్రం నుంచి వచ్చినవి, పారుల్లో వచ్చినవి, వేస్ట్ మెటీరియల్ కొన్ని ఉంటాయి. అదే ఇక్కడేమో ఈ ఊళ్ళకి వైజాగ్కి కంటైనర్లో వస్తుంది. ఆ కంటైనర్ వీళ్ళేమో బేరం ఆడుకుంటారు. తర్వాత దాన్ని స్ప్లిట్ చేసి దాన్ని విడగొట్టుకుండి అవేమో వస్తువులు దేనికి ఏది పనికి వస్తుంది దానికి అమ్ముకుంటుంటారు. ఇటువంటి వ్యాపారాలు వీళ్ళకి మంచివి. వీళ్ళు రోడ్ కాంట్రాక్టర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు స్టీల్ పవర్ గల జాబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు మెడిసిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి ఏంటంటే రోడ్ కాంట్రాక్ట్స్, పిఎన్టీ అంటే తంతి తపాలా శాఖలో పనిచేసే వాళ్ళు ఉంటారు, జీవిత బీమా సంస్థలో పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత ఏంటంటే ఐటీ సెక్టార్లో వీళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత ఆడిటింగ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఆస్ట్రాలజర్స్ కూడా ఉంటారు. కానీ వీళ్ళు ఎంత ఉన్నప్పటికైనా సరే వీళ్ళు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ జాబ్లో అలా ఉన్నతికి ఎదగాలని చూస్తుంటారు, అంచెలంచెలుగా ఎదగాలని చూస్తుంటారు. వీళ్ళు ఏంటంటే 1+1 = 2, 2+1 = 3 అలా చూడరు. 2 to the power of 4, 4 to the power of 16 ఆ విధంగా చూసే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ఎక్కువగా ఆశాజీవులతో పాటు వీళ్ళు కష్టపడి పని చేస్తారు. వీళ్ళు వర్క్ ముందర చేస్తారు. తర్వాత ఏంటంటే పని రిజల్ట్ గురించి ఆలోచన చేస్తుంటారు. వీళ్ళు ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తారు. వీరు ప్రతి దాంట్లోనూ కూడా వ్యాపార దృక్పథం ఉంటుంది. అంటే ఒక కనీసం తన సొంత వస్తువు కొనుక్కోవాలన్నా వ్యాపార దృక్పథంతోనే ఉంటారు. ఇతరుల వస్తువు కొనాలన్నా వ్యాపార దృక్పథంతోనే ఉంటారు. ఎందుకంటే బిజినెస్ మోటో ప్రతిదీ కూడా డబ్బుకి వాల్యూ ఇస్తారు. డబ్బుకి ఎన్నో రెట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళు జనరల్గా రాహు వ్యక్తులు కూడా కాబట్టి వీళ్ళు రఫ్గా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే బురుడు కాంబినేషన్ ఉంది కాబట్టి 1, 4, 5 బురుడు కాబట్టి వీళ్ళు కొంచెం పట్టు విడుపులు ఉంటాయి. అదేవిధంగా 1 రవి కాబట్టి రాజసంగా ఉంటారు. తర్వాత ఏమో పట్టుదలగానే ఉంటారు. తర్వాత పట్టు విడుపులు కూడా ఉంటాయి. పూర్తిగా వ్యాపార దృక్పథంతో అందరితోనూ కూడా కలిసిమెలిసి తిరిగే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు అలా కలిసిమెలిసి తిరగటం, వీళ్ళు ఎదుటి వాళ్ళ ఏ పనులు చేయించుకోవాలి అన్ని పనులు చేయించుకోవటం, అందులో నేర్పడతాను వీళ్ళు బాగా ఉంటాయి, బాగా చూసుకుంటుంటారు అనమాట. అయితే ఏంటంటే వీళ్ళు కోపం ఎక్కువ, కానీ తర్వాత శాంతిస్తారు. అంటే ఫస్ట్ కోపడతారు, తర్వాత కంట్రోల్ అవుతారు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం తెలుసుకుంటారు అనమాట. వీళ్ళకి గౌరవం అగౌరవం 2 కూడా ఉంటాయి. వీళ్ళకి
యంగ్లో చదువు సరిగ్గా రాకపోయినా తర్వాత బాగా వస్తుంది. ఈ యంగ్లో అటు ఇటు తిరిగినప్పటికైనా సరే తర్వాత వీళ్ళు సెటిల్ అయిపోతారు లైఫ్లోనూ. తర్వాత వీళ్ళకి నీతి అవినీతి రెండూ ఉంటాయి. ఏంటంటే రాహు కానీ పాలు ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం అవినీతి వైపు వెళ్తారు. రవి రేషియో కానీ బురుడు యొక్క రేషియో కానీ ఎక్కువ ఉన్నట్టయితే వీళ్ళు నీతిపరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికైనా సరే వీళ్ళు సంఘజీవులు, సంఘంలో ఏ విధంగా బ్రతకాలో వీళ్ళకి తెలుసు. తర్వాత వీళ్ళు వ్యాపారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళు పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో అవినీతి కూడా పాల్పడే అవకాశాలు ఉండవచ్చు. అటువంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చి పుచ్చుకోవటాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వీళ్ళకి అందరి సహకారం ఉంటుంది, కానీ ఆరోగ్యం మటుకు యావరేజ్గా ఉంటుంది. వీళ్ళకి హైపోథైరాయిడ్ కానీ లేదంటే హైపోటెన్షన్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు, కానీ వెంటనే కంట్రోల్ అవుతూనే ఉంటారు. తర్వాత వీళ్ళు కొంతమంది పెంపకానికి వెళ్తూ ఉంటారు, అంటే అడాప్షన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అడాప్షన్కి వెళ్ళి ఇక్కడ జనగ తండ్రి దగ్గర ఆస్తి, తర్వాత పెంపుడు తండ్రి దగ్గర ఆస్తి కూడా వీరు పొందే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అభిమాన పుత్రుల కింద కూడా వెళుతూ ఉంటారు. కొంతమంది వీళ్ళని చూసి వీళ్ళ యొక్క మాట తీరు, మనసు తీరు, వ్యవహార తీరు అన్నీ చూసి వీళ్ళకి కొంత ట్రస్టులు వీళ్ళకి అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఈ ట్రస్ట్ మెయింటైన్ చేయండి, మీరు మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది, మీరు కార్యశూరులు అని అంటుంటారు అన్నమాట. వీళ్ళకి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఇతరుల ఆస్తి కూడా కలిసే అవకాశం ఉంది. అంటే వారసత్వం అవ్వచ్చు, లేదు అన్నట్టయితే అప్రయత్నంగా రావచ్చు. కొంతమందికి బెనామీ ఆస్తులు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. బెనామీ కూడా వీళ్ళ పేర్లు పెట్టుకుంటారు. బెనామీ ఆస్తులు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కొంచెం మంచి మనసుతోటి ఉండి మనసు కంట్రోల్ చేసినట్టయితే మటుకు మంచి మార్గంలో వెళ్ళే అవకాశాలు వీళ్ళకి బాగా ఉంటాయి. వీళ్ళకి ఎక్కువగా బంధు విరోధాలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అంటే వీళ్ళు యొక్క మంచి చెడ్డల మయాన్ని వీళ్ళు ఊగిసలాడుతుంటారు. బంధువులతో కూడా విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి ఏది ఏమైనప్పుడైనా సరే ఫైనల్గా వీళ్ళ మాటే గెలుపు అవుతుంది. ఈ విధంగా ఈ 14వ తారీఖున పుట్టిన వాళ్ళు రవి వ్యక్తులు ప్లస్ రాహు వ్యక్తులు ప్లస్ బుధ వ్యక్తుల కింద వీళ్ళు పరిగణించబడతారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ వైపు చూసినట్టయితే చిన్నప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా తర్వాత డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా ఆశాజీవుల కింద ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ వల్ల కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. కానీ ఏ యొక్క మిత్రులను కూడా వీళ్ళు ఏంటంటే ఏటీఎం బాక్స్ లాగా ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. మిత్రులు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు చేస్తుంటారు. మిత్రులు కూడా వారి యొక్క ఆస్తులు కూడా వీళ్ళకి కొన్ని పరిస్థితుల్లో బెనామీల కింద ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళలో రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక పట్టాన తగ్గదు అనారోగ్యం వచ్చినప్పుడు. నెక్స్ట్ వీళ్ళకి భక్తి ఎక్కువ అని అనుకుంటాము, భక్తి ఎక్కువ ఉంటుంది, అయినట్టయితే దానికి తగ్గట్టుగా హేతుబద్ధంగా కూడా వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కువగా కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఉండిలో డబ్బులు వేయటానికి ఇష్టపడకపోవచ్చు. అక్కడ బ్రాహ్మడికి ప్లేట్లో డబ్బులు ఇస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఎక్కువగా యజ్ఞయాగాల క్రతువులకి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు జనరల్గా చండీ యాగాలు కానీ మాతంగి యాగాలు కానీ తర్వాత ఎటువంటి యాగాలన్నీ కూడా చేయటానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు మంత్రాలు కూడా, అంటే మంత్రం అన్నట్టయితే మంత్ర ద్రష్టలు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు పంచమ స్థానంలో కానీ జాతకంలో రాహు ఉన్నట్టయితే వీళ్ళు మంత్రోపాసన పరులవుతారు. ఈ మంత్రముల వలన కూడా వీళ్ళకి ధనాదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళకి మంత్రం వలన కూడా లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలు వీళ్ళకి డెఫినెట్గా ఉన్నాయి. అంటే వీళ్ళకి పర్సనల్గా అంటే ఫిజికల్గా ఆకర్షణ ఉంటుంది, అదేవిధంగా మానసికంగా కూడా వీళ్ళకి మంత్రబలం ఉంటుంది. వీళ్ళకి సిక్స్త్ సెన్స్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే జరగబోయేది ముందర తెలుస్తుంది. లేదు అన్నట్టయితే వీళ్ళు మాట్లాడింది అది జరుగుతుంది, రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. అంటే వీళ్ళ నోటమ్మట కూడా మంచి మాటలు పలికించుకోవాలని
చాలామంది తహతలాడుతూ ఉంటారనమాట. వీళ్ళకి ఒక ఆకర్షణ అన్నది ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక మంత్రాన్ని ఉపాసన చేసినట్టయితే వీళ్ళకి దైవశక్తి తర్వాత క్షుద్రశక్తి మామూలు దైవశక్తి కూడా వీళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒకటి రవి కాబట్టి ఇక అనేక రకాల విద్యలు వీళ్ళకి వస్తాయి. 4 రాహు కాబట్టి వీళ్ళకి క్షుద్రశక్తులు అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 1, 4, 5 కాబట్టి వీళ్ళకి బుధుడు కాబట్టి వీళ్ళు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము కమర్షియల్గా ఆలోచన చేస్తుంటారు కాబట్టి వీళ్ళు కొంచెం పిరికివారు కూడా కొన్ని సందర్భాలు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే దైవశక్తి కూడా ఉంటుందన్నమాట. అంటే ఇటు దైవశక్తి, అసుర శక్తి, దాని తర్వాత వీళ్ళకి ఎన్నో క్షుద్ర శక్తి, దైవశక్తి ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. కాబట్టి వీళ్ళు మంత్రద్రస్తులు అవుతారు, మంత్రోపాసన చేసే వాళ్ళు అవుతారు అనమాట. వీళ్ళకి ఏంటంటే అన్ని విధాల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అయితే వీళ్ళు మటుకు నేను చెప్పినట్టుగా సూర్య గాయత్రి చేసినట్టయితే మంచిది, లేదు అన్నట్టయితే దుర్గా గాయత్రి చేస్తే మంచిది, లేదు అన్నట్టయితే విష్ణు గాయత్రి కానీ, అయ్యప్ప గాయత్రి కానీ, గణేష్ గాయత్రి కానీ చేస్తే చాలా మంచిది. మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనము ఈ రోజుకి ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో వీడియోతోటి మనం ముందుకు వద్దాము. అందరికీ కూడా నేను శుభాలు కలగాలని ఆ యొక్క దేవదేవుడిని కోరుకుంటూ నేను విరమిస్తున్నాను. శుభం భూయాత్. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.